రాజకీయ పరిస్థితులే కాదు, రాజ్యాంగం కూడా మారిపోతోంది. తాజాగా పోలీసులు ముగ్గురు యువకులను నడి రోడ్డుపై కాళ్లు చాపి కూర్చోబెట్టి లాఠీలతో విచక్షణారహితంగా కొట్టిన దారుణమైన ఘటన ఏపీలో కలకలం రేపుతోంది. ఇలా కొడుతున్నప్పుడు ఇంకో పోలీస్ ఆ యువకుల కాళ్లు కదలకుండా కాళ్లపై తన కాలు బలంగా అదిమిపెట్టారు. కంచే చేను మేసిన చందంగా చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న వైనం సాక్షాత్తు మంత్రి నాదెండ్ల మనోహర్ ఇలాకా గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. ముగ్గురు యువకుల్ని ఇలా అప్రజాస్వామ్యంగా కొట్టిన ఘటన నడి రోడ్డులో అందరూ చూస్తుండగా జరగడం ఇంకా దారుణం. యాక్సిడెంట్ కారణంగా తన కాళ్లలో చేతుల్లో రాడ్లు వేశారని ఒక యువకుడు పోలీసుల కాళ్లు పట్టుకుని ప్రాధేయపడినా వారు కనికరించలేదు. ఆ వీడియో చూస్తే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనే ఆందోళన కలుగుతోంది. గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఆ ముగ్గురు బాబులాల్, చేబ్రోలు జాన్ విక్టర్, డోమా రాకేష్. ఒక కానిస్టేబుల్ పై గంజాయి మత్తులో వారు దాడి చేశారని, ఆ కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఆ ముగ్గురిని కొట్టి అరెస్ట్ చేశారని పోలీసులు చెబుతున్నారు. ముగ్గురులో ఇద్దరిపై రౌడీ షీట్లున్నాయని కూడా వారు తెలిపారు. నెల క్రితం జరిగిన ఈ ఘటన వీడియోను ఇప్పుడు ఎవరో కావాలని వైరల్ చేశారని పోలీసులు మండిపడ్డారు. పోలీసులు చెప్పింది నిజమే అనుకుందాం, అంచేత మరీ దారుణంగా నడి రోడ్డులో అరికాళ్ల ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంటని మానవతావాదులు, పౌర హక్కుల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా కేసులో అరెస్ట్ చేసిన నిందితులను కొట్టే అధికారం పోలీసులకు లేదని, అనేక సార్లు న్యాయస్థానాలు సైతం చీవాట్లు పెట్టినా పోలీసుల ప్రవర్తన మారడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు థర్డ్ డిగ్రీ పద్ధతులు ప్రయోగించడం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని, తెనాలి పోలీసుల తీరును మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలని హక్కుల సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆ ముగ్గురు యువకులు దళితులు అని తెలుస్తోంది. మరి అగ్రవర్ణాల యువకుల్ని, డబ్బున్న వాళ్లని, రాజకీయంగా పలుకుబడి ఉన్నవారిని ఇదే విధమైన పద్ధతుల్లో పోలీసులు ట్రీట్ చేస్తారా అనే ప్రశ్న సామాన్య జనం నుండి ఉత్పన్నమవుతోంది. ఏదేమైనా ఆంధ్రాలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టిపోతున్నాయని రోజుకో సంఘటన నిరూపిస్తోంది.